లాంగ్ వీకెండ్ అవ్వడంతో ఎక్కడికైనా మంచిగా వెళ్దాము అని చెప్పి ఎవ్రీడే వేస్ట్ చేసుకోకుండా టైం స్పెండ్ చేద్దాం ఫ్యామిలీతో అని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళాము అని అంటే టౌన్ సెంటర్ అదేనండి మన నర్సరీ లాంటిది ఇక్కడ. సో ఇక్కడ టౌన్ సెంటర్ అని చెప్పి అంటారు అది నర్సరీని. అండ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ చెట్లు అన్నీ కూడా ఉంటాయి. యాజ్ యూ నో దట్ నర్సరీ అంటే చెట్లు మొక్కలు పూలు ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. బట్ మేము ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంతకుముందు ఆమ్స్టర్డామ్లో ఉన్నప్పుడు టౌన్ సెంటర్లోకి వెళ్ళాం కానీ అక్కడ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ హియర్ అనమాట. అక్కడ కూడా చెట్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అండ్ కాస్ట్ పరంగా కూడా చాలా ఎక్కువ అనిపించినాయి మాకైతే. బట్ మేబీ అది నార్మల్ కాస్టే అయి ఉండొచ్చేమో, బట్ నాకైతే ఐడియా లేదు. ఎక్కువగా నేను ఇట్లాగ నర్సరీస్కి వెళ్ళి ప్లాంట్స్ అయితే జనరల్గా తెచ్చుకోను. నార్మల్గా ఇంట్లో ఉన్నవే పండిస్తూ ఉంటాను. లేదంటే పూల మొక్కలు అవన్నీ ఆల్రెడీ మా గార్డెన్లోనే ఉన్నాయి. రోజెస్ లాంటివి ఇంతకుముందు వ్లాగ్స్లో మీకు ఆల్రెడీ చూపించా కదా, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రోజెస్. సో దాంతోపాటు అందుకే ఇంకేదైనా మంచి ఫ్లవర్స్ ఇండోర్ ప్లాంట్స్ లాంటివి ఏమైనా ఉంటాయేమో చూద్దామని చెప్పి మేము వెళ్ళామన్నమాట. అండ్ ఇదంతా కూడా గార్డెన్కి యూజ్ అయ్యే సాయిల్, తర్వాత సమ్ స్టఫ్ అనమాట. మనకి అన్వాంటెడ్ ప్లాంట్స్ రాకుండా దాని మీద వేయడానికి మార్బుల్స్, రాళ్ళు అట్లాంటివి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీడు మొక్కలే కాకుండా వాటికి కావాల్సిన యాక్సెసరీస్ అండ్ క్లోత్స్ చూసారా, ఇట్లాంటి ఫ్లఫీ కోట్స్, సో బట్టలు, యాక్సెసరీస్, గార్డెన్ రిలేటెడ్ ఎవ్రీ ఐటమ్ కూడా ఆ నర్సరీలో వాళ్ళు స్టాల్స్ లాగా ప్లేసెస్ లాగా సపరేట్ సెక్షన్స్లో పెట్టారు. సో ఇవన్నీ ఏంటంటే గార్డెన్కి కావాల్సిన ఐటమ్స్ అనమాట. లైక్ వాటరింగ్కి ప్లాంట్ వాటరింగ్కి మనకి పైప్స్ లాంటివి. తర్వాత ఇవి చూసారా ప్లఫ్ అనమాట, చెత్త తీయడానికి, లైక్ గార్డెన్ క్లీన్ చేసుకునేదానికి యూస్ చేసుకునే స్టఫ్స్, వాటరింగ్ క్యాన్స్ ఫర్ వాటరింగ్ ద ప్లాంట్స్. అండ్ ఇంకేదైనా డస్ట్ క్లీన్ చేసుకోవడానికి మనకి బ్రూమ్స్ లాంటివి. అండ్ గార్డెన్ లైటనింగ్స్, సో లైటింగ్స్, దాంతో పాటుగా రెయిన్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ చూసారా చిన్న చిన్న అన్వాంటెడ్ డస్ట్ లేదంటే అన్వాంటెడ్ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి కదా మనకి మధ్యలో, రాక్స్ మధ్యలో, వాటిని తీయడానికి కూడా వీళ్ళు చాలా మైన్యూట్ స్టేషనరీస్ వాడతారనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ గార్డెన్ యుటిలిటీస్ ఇక్కడ ఈ నర్సరీలో అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇదనే కాదు, త్రూ అవుట్ ఏ నర్సరీలోకి వెళ్ళినా కూడా మీరు యూ కెన్ గెట్ దీస్ ఐటమ్స్. ఇవే కాకుండా వేరే షాప్స్ కూడా ఉంటాయి, లైక్ గామా అని అట్లాగా. అలాంటి యాక్షన్, గామా అనే కొన్ని సూపర్ మార్కెట్స్లో కూడా మీకు ఇవేంటంటే అవైలబిలిటీలో ఉంటాయి. బట్ నర్సరీలో ఏంటి అని అంటే దానికి పక్కా రిలేటెడ్. ఇప్పుడు మీకు ఏమైనా అన్వాంటెడ్ గ్రాస్ వచ్చిందనుకో, దాన్ని తీయడానికి స్పెసిఫిక్ టూల్ ఉంటుంది. అదే టూల్ మీకు అక్కడ అమ్ముతాడనమాట. బట్ కాస్ట్ వ్యారీ అవుతూ ఉంటుంది, బట్ యూ కెన్ గెట్ ఆల్ ద స్టఫ్ హియర్. అండ్ ఇవన్నీ కొన్ని బ్రూమ్స్ గార్డెన్ క్లీన్ చేసుకోవడానికి, డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేసుకోవడానికి. అండ్ ఇది చూసారా, ఇదేంటనంటే మట్టిలో మనము మొక్కలన్నిటిని తీసేసిన తర్వాత చిమ్మినప్పుడు మనకి డస్ట్ కూడా అలాంగ్ విత్ మడ్, డస్ట్తో పాటుగా మనకి మొక్కలన్నీ వచ్చేస్తాయి కదా అన్వాంటెడ్. ఇదేంటంటే కంప్లీట్గా ఓన్లీ డస్ట్నే రిమూవ్ చేస్తుంది. ఆ మట్టి ఏదైతే ఉందో అది మనకు అక్కడే ఉండిపోతుంది. సో దట్ ఆ సాయిల్ని మనం వేస్ట్ చేసుకోకుండా ఉంటామన్నమాట. సో ఇది వన్ ఆఫ్ దట్. మేము ఇలా ఇది తీసుకున్నాము. మిగతా అన్నీ ఉన్నాయి యాక్సెసరీస్. అండ్ అవే కాకుండా దీంట్లో ఏంటంటే ఇవి చూసారా, ఇవన్నీ మనకి ఒక స్టెమ్ కట్ చేసుకోవడానికి ఒక ఎక్విప్మెంట్, ఒక బ్రాంచ్ కట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్, ఒక కొమ్మ కట్ చేయడానికి ఒక పెద్ద స్టెమ్ కట్ చేయడానికి ఇంకొక ఎక్విప్మెంట్, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్. అండ్ దాంతో పాటుగా డెకరేషన్స్ ఆఫ్ గార్డెన్ అనమాట. ఇట్లా బటర్ఫ్లైస్ కానీ, వెల్కమ్, ఇలా డాగ్తో వెల్కమ్ చెప్పినట్టు ఎంట్రన్స్ ఆఫ్ ద గార్డెన్ కొంచెం బ్యూటిఫుల్గా కనిపించాలి అని అనుకుంటే వీటన్నిటికీ ఈ డెకరేటివ్ స్టఫ్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. దాంతోపాటు టైల్స్ కూడా, మీకు డిజైన్ టైల్స్ కావాలా లేదనంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి గార్డెన్స్లో జనరల్గా అవుట్డోర్ గార్డెన్స్ ఏంటంటే కంప్లీట్గా చెక్కతో ఉంటాయి.
సో వీళ్ళేంటనంటే ఆ చెక్కకి డెకరేషన్స్ లాగా బటర్‌ఫ్లైస్ అతికించుకోవడమో, లేదనంటే ఏదైనా కార్నర్‌లో ఒక బ్యూటిఫుల్ వాల్ మౌంట్స్ లాగా చేసుకుంటారు. అండ్ దాంతో పాటు ఎల్ఈడీ లైట్స్ పెట్టుకుంటారు. సో డెకరేటివ్‌గా చేసుకుంటారు గార్డెన్స్. అందుకని దానికి తగ్గట్టుగా అవుట్‌డోర్ డిన్నర్ ప్లాన్స్ అట్లాంటివేమన్నా ఉంటే డైనింగ్ టేబుల్ సెట్స్ అవి బయట పెట్టుకుంటే దానికి లైటింగ్స్ అండ్ కొన్ని ఎల్ఈడీ స్ట్రిప్స్ అనమాట. అట్లాంటి లైట్స్, డిఫరెంట్ వాల్ డెకార్స్, గార్డెన్ డెకార్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలోనే ఉంటాయి. దాంతో పాటు ఇంట్లో జనరల్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాస్ అన్ యానిమల్ లైక్ ఎ పెట్ యానిమల్ ఐదర్ క్యాట్ ఆర్ డాగ్. సో దానికి సంబంధించిన ఫుడ్ కానీ, దానికి సంబంధించిన బెడ్స్, దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ నర్సరీలో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ సెక్షన్ అంతా ఏంటి అనంటే ప్యూర్‌లీ ఆ పెట్ యానిమల్స్‌కి సంబంధించిన బెడ్స్, వాటి బెడ్ షీట్స్, వాటి కంఫర్టబుల్ ఏరియా అనమాట. సో ఇవన్నీ వాటికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటి బెడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్‌కొచ్చేసరికి ఏంటనంటే ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అమ్ముతున్నాడు. ఇండోర్ ప్లాంట్స్‌కి ఒరిజినల్ ప్లాంట్స్ అమ్ముతున్నారు. అండ్ ఆల్సో గార్డెన్ ఎక్విప్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇది ఫౌంటైన్స్ కూడా ఇక్కడ మనకి డిస్‌ప్లే పెట్టాడు. ఇవన్నీ ఏంటనంటే ఇఫ్ యూ వాంట్ వి కెన్ బై హియర్ ఆర్ ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ అల్మేరాలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఈ టౌన్ సెంట్రమ్ చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ మొక్కలంటే విపరీతమైన ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది బీభత్సంగా నచ్చేస్తుంది. ఇవన్నీ నాకైతే ఎస్పెషల్లీ ఫౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అంత పెద్ద ఏరియా ఉండాలనే గానీ, ఎంత పెద్ద ఫౌంటైన్స్ అనంటే అబ్బాబాబా! సూపరు. డిఫరెంట్ వెరైటీస్. ఇప్పుడు ఏదైనా చిన్న బర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఉండేది అంత నాయిసీ ఏరియా కాదు కాబట్టి, మనకి ఎక్కువగా బర్డ్స్ అవి కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్పారోస్ అవన్నీ. విచ్ వి థాట్ దే ఆర్ ఎక్స్‌టింక్ట్. బట్ ఇక్కడ ఈ దేశంలో నాకైతే మా ఇంట్లో చాలా బాగా కనిపించింది. సో ఇలా ఈ తొట్టె ఫౌంటైన్స్, ఇట్లా ఈ ఫౌంటైన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. పిట్టలు వాటర్ తాగడానికి అండ్ వాటి ఫుడ్‌కి, దానికి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ ఆన్‌లైన్‌లో మీరు ఇంకా బాగా షాప్ చేసుకోవచ్చు. కావాల్సిన వెరైటీస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. షాప్‌లో కనిపించే దానికన్నా కూడా ఆన్‌లైన్‌లో ఇంకా చాలా బాగా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి నాకక్కడ హెల్పర్ ఉంటారు కదా! వాళ్ళు చెప్పారు. అండ్ దాంతో పాటు కార్పెట్స్. సో ఇవన్నీ కూడా ప్లాంట్స్. ఇవన్నీ ఒరిజినల్ కాదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. బట్ పట్టుకుంటే 100కి తక్కువ లేదండి బాబు. సో మినిమమ్ €100 ఉంది. 100, 300 అసలు రేట్లయితే బాగా ఎక్కువ అనిపించినాయి నాకైతే. ఈ చిన్న కొమ్మ €150. మీరేం చెప్తారు దానికి? తీసుకోవాలో వద్దో నాకైతే అర్థం కాలేదు. దానికన్నా ఒరిజినల్ ప్లాంట్స్ ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటాయనిపించింది. బట్ చెప్పాను కదా ఆల్రెడీ, మొక్కలంటే విపరీతమైన ఇష్టం ఉండి ఇల్లంతా మొక్కలతో నింపేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది అద్భుతం. ఇదొక మెస్మరైజింగ్ ప్లేస్. బట్ చూడ్డానికైతే మనశ్శాంతిగా, హాయిగా ఉంది. బట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా మనకి ఇంత కాస్ట్లీ విత్ పాట్ అనమాట. ఒక్కొక్క చిన్న అదిగో అదొక్కటే మీకు 100. అదొక్కటి ఏంటది? అదొక్కటి మీకు 100. అదంటే చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. ఆమ్స్టర్డామ్‌తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ కాస్ట్లీ అనిపించింది. బట్ ఎందుకైనా మంచిది. సరే, ఈ ఏరియా, ఈ టౌన్ సెంట్రమ్ ఒక అడ్రస్ డిస్క్రిప్షన్‌లో కింద మెన్షన్ చేస్తాను. మీరు ఒకవేళ అల్మేరాలో ఉంటే డూ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇవన్నీ ఏంటనంటే అవుట్‌డోర్ గార్డెన్‌కి మనం టేబుల్స్ అవి వేసుకుంటే దాని మీద కుషన్స్ అనమాట. స్మూత్‌గా, స్పాంజీగా, ఫ్లఫీగా దిండేసుకొని అట్లా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఇదిగో ఇది చూసారా, ఇది హ్యాంగింగ్ స్టూల్ అనమాట. ఉయ్యాల లాంటిదే కానీ ఇది సింగిల్ స్టూల్ లాగా. మనకి ఇలా కూర్చొని అలా రిలాక్స్ అయ్యి కాసేపు సినిమాల్లో చూపించినట్టు అలా పడుకొని బుక్ చదువుకుంటూ రిలాక్స్ అయిపోయి అలా టైం స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ అద్భుతమైన స్టూల్ని వాళ్ళు డిజైన్ చేశారు. ఇవి కూడా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, చెర్రీ బ్లాసమ్స్ వాటి డిజైన్తో చేశారు. అండ్ ఇవన్నీ కూడా అవుట్డోర్ స్టూల్ అరేంజ్మెంట్స్, చైర్స్ అవన్నీ. అండ్ దాంతోపాటు ఇక్కడ పెద్ద పెద్ద అంబ్రెల్లాస్ కూడా ఉంటాయి. ఏంటంటే సన్ మన మీద పడకుండా, అండ్ సన్ ఇష్టమే మాకు, కానీ సన్ మన మీద పడకూడదు. అలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో సన్నీగా ఉన్నప్పుడు సన్లో కూర్చోవాలి, కానీ ఆ సన్ అలా ఆ సెగ మాత్రమే మాకు తగలాలి. కానీ
సన్ కంప్లీట్గా మా మీద పడకూడదు అనే వాళ్ళ కోసం పెద్ద పెద్ద అంబ్రెల్లాస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్ళ స్టోర్లో. సో వెళ్ళి దాన్ని కొంచెం చూసుకోవచ్చు. అండ్ ముట్టుకుంటే మినిమం 20-50. అండ్ ఇవన్నీ వచ్చేసరికి గార్డెన్ సాయిల్ అనమాట. ఈ గార్డెన్ సాయిల్ డిఫరెంట్ లీటర్స్లో ఉంటాయి. 40, 60, 100, XXL అట్లాగా ఏవేవో వెరైటీస్ ఉంటాయి. మనకి ఎన్ని కావాలి మనం మొక్కల్ని తీసుకున్న దాన్ని బట్టి. అండ్ మన గార్డెన్ సాయిల్ కూడా ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని కొంచెం నరిష్మెంట్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి గార్డెన్ సాయిల్ కూడా కొనుక్కుంటూ ఉంటాము. అండ్ అది తీసుకొచ్చి గార్డెన్లో వేసుకుంటే మనకు కనీసం ఒక 2-3 మంత్స్ బలాన్ని ఇస్తుంది అనమాట ప్లాంట్స్కి. ఆ తర్వాత ఏంటంటే న్యాచురల్గానే కొంచెం మన ఫుడ్ ఐటమ్స్ అవి ఇప్పుడు ఆనియన్ తొక్కులు అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవచ్చు. అది అప్ టు అస్. బట్ ఈ సాయిల్ ఏంటంటే ఫ్లవర్ పాట్స్లో కానీ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సాయిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదేని ప్రమోషనల్ వీడియో అయితే కాదు, కానీ నేను వెళ్ళినప్పుడు నాకు నచ్చింది అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. బట్ యాజ్ ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ, అల్మేరాలో ఉన్న వాళ్ళు ఈ టౌన్ సెంటర్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీ గార్డెన్కి ఏమైనా మంచిగా అనిపించినాయి అని అంటే అక్కడ నుంచి తీసుకోండి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సెక్షన్. సూపర్ కలర్ఫుల్గా ఉంది. నాకైతే రేట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది, కానీ కలర్ఫుల్గా ఉంది. అండ్ కొంచెం కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంకేదైనా హౌస్ కొంచెం రెనోవేట్ చేసుకోవాలనుకున్నప్పుడు కొత్త ప్లాంట్స్ తీసుకుంటా. ఇవన్నీ చూసారా, మన ఊర్లో బోగన్ విలియా అంటారు చూడండి, మన ప్లాస్టిక్ పూల లాంటివి. ఇవి కూడా ఆర్టిఫిషియల్ పూలలాగా చేసేసి ఇక్కడ అమ్మేస్తున్నాడు. మనం చూడని పూలు అయితే కాదులే, కానీ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సెక్షన్. ఇవన్నీ గార్డెన్లో ఏదైనా డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టుకొని ఒక్కొక్క స్ట్రిప్ లాగా పెడతాడనమాట. ఒక బంచ్ లాగా, ఒక చిన్న స్ట్రిప్ లాగా కావాలనుకుంటే ఇవి తీసుకొని క్లైంబర్స్ లాంటివి ఇవన్నీ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని ఇదిగో ఇవన్నీ కూడా ఆ మొక్కలే డిఫరెంట్ వెరైటీస్. ఒక్కొక్క బ్రాంచ్ అట్లా ఒక్కొక్క బ్రాంచ్ని అమ్ముతూ ఉంటాడు. ఒక్కొక్క వెరైటీ ఆఫ్ రోజెస్ అనమాట. ఇవన్నీ సన్ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సెక్షన్. సో అదండి ఈ ఈ టౌన్ సెంట్రమ్ AKA నర్సరీ. అండ్ మీరు నర్సరీ అంటే ఇష్టపడి మీకు ప్లాంట్స్ అంటే బీభత్సంగా ఇష్టం ఉన్న వాళ్ళైతే నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఎస్, విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వ్లాగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ బాయ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. And this is Bhavna and signing off for today's episode. Bye.